శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. దేవకీదేవి ప్రసవించిన నాటి రాత్రి జరాసంధునికి ఒక స్వప్నము వచ్చింది. జరాదేవి దిగంబరి అయి గిరివ్రజమున ఇల్లిల్లు తిరుగుతూ ఒక శిశువు కనిపించెనా అని అడుగుతోంది. కాలభైరవుడు భూమి ఆకాశముల నడుమ నిండిన మహాస్వరూపముతో గొర్రెతల ధరించి నిలబడి ఒక ద్వారము తెరిచాడు. గిరివ్రజమందలి క్షత్రియ కుమారుల ప్రేతములన్నీయు ద్వారము నుండి వెలుపలకు దాటిపోతూ ఉన్నాయి. అదే రాత్రి ధృతరాష్ట్రునకు ఒక కల వచ్చింది. ఆకాశము బ్రద్దలై వదన గహ్వరము వలె అనిపించింది. అందు కరాళ దంష్ట్రలు చాచిన నాలుకయు ఏర్పడింది. ఆ వదన గహ్వరములోనికి జన సమూహము శంఖములు పూరించుచు ప్రవేశిస్తూ ఉన్నారు. భీష్ముడు ఒక పెద్ద శంఖమును ఊదుచు జనులను ఆ గహ్వరములోనికి నడిపించుకొని పెద్ద పెద్ద అంగలతో పురోగమిస్తూ ఉన్నాడు. ఆ రాత్రియే శకునికి ఇంకొక స్వప్నము వచ్చింది. గగనమున రంగుల రంగుల తారకలు గుంపులు మారుతూ ఉన్నాయి. ఒక తారక, 2 తారకలు, 3 తారకలు, 4 తారకలు వేరువేరుగా నిలబడి మెరుస్తూ ఉన్నాయి. అందొక్కొక్కటి స్థానములు మారి తారకల సంఖ్యలు మారుతూ ఉన్నాయి. ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట పట్టి విసిరాడు. తాను నక్క శిరస్సు ధరించి మరల గుప్పెడు తారకలను విసిరాడు. ఆ తారకలన్నీయు సేనల వలె వ్యూహమై నిలిచాయి. ఆ రాత్రియే చాలా కాలము తరువాత కంసునకు కునుకు పట్టింది. స్వప్నమున 8 బాహువులతో త్రిశూలము మొదలగు ఆయుధములు ధరించి అగ్నిదుర్గ కనిపించింది. మెడలో పుర్రెల దండ ధరించి ఉంది. నోరు తెరిచి ఉంది. అగ్నిజ్వాల ఆ నోటిలోంచి వెలువడింది. అది నాలుకయ్యి సాగి వచ్చింది. తాను భయపడి పారిపోతూ ఉన్నాడు. నాలుక సాగుచో కత్తులు సానపట్టిన రవ్వల వలె మిణుగురులను వెలార్చుచో తన వెంటపడి తరుముతున్నట్లున్నాయి. భయకంపితుడై మేల్కాంచాడు. వ్రజఘోష గ్రామమున ఆ రాత్రి 3వ జామున వైశ్యుల ముత్తైదువులు నిద్రలేచారు. ఒకరినొకరు నిద్రలేపి తొందరిస్తూ చెరువునకు పోయారు. స్నానములు చేసి బిందెలతో నీరములు కొనివచ్చి కాగబెట్టారు. ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ముత్తైదువ వేడి నీళ్ల బిందెను నెత్తిన పెట్టుకొని అరచేతిలో కానుగాకుపై పసుపు ముద్దని నిలిపి అందరూ గుంపుగా నందగోపుని ముంగిలిలోనికి చేరుకొన్నారు. అప్పటికింకను చీకటి ఉంది. వారు దారిలో చేసిన సంభాషణముల వలన ఆ రాత్రి యశోదకు కూతురి పుట్టెనను వార్తలు తెలిసినవి. వారు బిందెలను దింపి పోయి చూశారు. యశోద ప్రక్కలో మగ శిశువు ఉన్నాడు. అందరూ నివ్వెరపోయారు. వారి సంభాషణములు ఇలా సాగాయి. ఎవరే గ్రుడ్డిమొద్దు? స్త్రీ శిశువు పుట్టెనన్నది. నా కన్నులతో నేను స్వయముగా చూచాను. నాకు పిచ్చి లేదని నీకు తెలియను కదా. ఇప్పుడు బాగుగా తెలిసినది. ఇంకను తగుదునమ్మా అని వాదింతువేమి?
125 సంవత్సరములలో కలియుగము రాబోవుచున్నదట. ఓయబ్బో, దాని ప్రభావమున ఆడువారందరూ మగవారైపోయేదరు కాబోలు. పంది కడుపున ఏనుగు పుట్టునట. ముండలు ముత్తైదువులై మృగ్గులు పెట్టి గుర్రాలను లొట్టిపిట్టలను నడిపింతురట. అదేమో తెలియదు కానీ స్త్రీలు జుట్లమ్ముకొందురట. పడమటి నుండి వచ్చి స్నానము చేయని వారు ప్రభువులై పరిపాలింతురట. ఇక నోరు మూయవచ్చును. నిన్ను కదలించినచో కుండకు చిల్లు పడినట్లే. నేను చెరువునకు బయలుదేరుచుండగా ఎవరో క్రొత్తవాడు తట్ట నెత్తున పెట్టుకొని పోతూ ఉన్నాడు. ఎవరా మనిషి అని దూరము నుండి రెడ్డెచ్చింతిని. అతడు చీకటిలో మాయమయ్యాడు. అది కాదే, వాడెవ్వడో కూతురు కావాలని అనుకొని కొడుకును కననేమో. అయినచో వాడు వచ్చి తట్టదించి బిడ్డను మార్చుకొని పోయనందువా? ఏమి విడ్డూరములే. కొడుకో కూతురో ఇప్పుడు మనమేమి చేయగలము? రండు ఇట్లు సంభాషించుకొనుచు వారందరూ మరల ముంగిలిలోనికి తిరిగి వచ్చి నీళ్లు పాళము చేశారు. కోకిలమ్మ శిశువునకు చమురు పూసి మర్దించి పెసరపిండి రుద్ది చేతులు కాళ్ళు ధనురాసనముగా పట్టుకొని వీపు నీళ్లు చరుచుచు వీపున స్నానము చేయించింది. బాలుడు కెవ్వున ఏడ్చుచుండగా తూరుపు రేఖలు వానిపై ప్రసరించాయి. శిశువునకు చుట్టూను వెలుగుల దేహమొకటి వేరుగా నున్నట్లు వారిక సూర్యకాంతులలో కనిపించింది. ఇంతలో స్నానము చేసి ఉతికిన వస్త్రములు పెద్ద తలపాగలు ధరించి వెండి పొన్ను కర్రలతో కిర్రు చెప్పులతో గ్రామములో పెద్దలు వచ్చారు. గుమ్మడికాయలు, ఫలములు, పుష్పములు, శాకములు, సుగంధ ద్రవ్యములను తెచ్చి నందునకు అందించుచు ఇట్లన్నారు. ఏమి మహాప్రభో, నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించితివి. మేము కాదన్నను నమ్మవైతివి. కూతురు పుట్టుట నీ జాతకముననే లేదంటివి. ఏనాడైనను మమ్ము నీవు చేయి చాచి కోరవలసిన పరిస్థితి ఏర్పడినది. నందుడు మౌనముగా సగర్వముగా మందస్మితము చేశాడు. లోపలి నుండి మగబిడ్డ అని ముత్తైదువులు గలగలలతో కిలకిలలతో బాలుని చేతులలో కొనివచ్చి చూపించారు. ఇప్పుడేమందురు చూచితిరా నా జాతక ప్రభావము అని నందుడు నవ్వాడు. ఇతడేదో మాయ చేశాడు, నమ్మకుడు, తిన్నగా పరిశీలింపుడు అని కేకలు పెట్టుచూ శతగోపుడు ప్రవేశించి నవ్వాడు. స్త్రీ పురుషులెల్లరూ శిశువును పువ్వు వలె అందరి చేతులలో త్రిప్పారు. ఇతడప్పుడే గ్రుడ్లు మిటకరించుచు మన వంక చూస్తున్నాడే, పుట్టకముందే మనల ఎరుగును కాబోలు ఇతడు అని కోకిలమ్మ ఎత్తుకొని ప్రక్కపై పరుండబెట్టింది. చుక్కబొట్టు దిష్టిబొట్టు పెట్టింది. ముద్దు పెట్టుకుంది. కొబ్బరి నెలకు గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగించింది. బాలుని చుట్టూను 3 మారులు దృష్టి తీసి పుల్లమీది పిల్లమాది అని 3 మారు మంత్రము చదివింది. పాపపు కళ్ళు
మాడిపోవును. చీచి అని మండుచున్న కొబ్బరి నెలను ప్రక్కకు విసిరి పారవేసింది. స్వస్తి సశేషం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.